అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. రేపు మార్నింగ్ సైరీ కోసము నేను దోశ ప్రిపేర్ అవుతున్నాను. దోశ కోసం ఉదయం నానబెట్టేసానండి. మెంతులు వేసాను, ఇక్కడ మినపప్పు వేసాను, కొద్దిగా మనం కుక్ చేసిన రైసు, కోటా బియ్యము. ఇవన్నీ మెంతులు ఎంత హెల్దీ అంటే చాలా హెల్దీ అండి. చూస్తున్నారు కదా, మన కోటా రైస్ ఇలాగ నానబెట్టేసి మొత్తానికి మనం ఇప్పుడు గ్రైండ్ చేస్తున్నాము. ప్రాసెస్ అనేది దోశ చాలా బాగుంటుంది. ఇలాగైతే ఇంక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆగండి, మళ్ళీ గ్రైండ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసాను కదా, ఇప్పుడు మూత పెట్టేసి పిండి ఎలా ఉండాలనే చూపిస్తాను. చూడండి పిండి అనేది మనకు ఎలా ఉందో, ఇంత స్మూత్గా ఉండాల పిండి. ఇంత అంటే దల్సరగా అనేది అంత మందం లేకుండా అంత పల్చని లేకుండా ఇలా ఉందనుకోండి. మీరు రెండు విధాలుగా చేసుకోవచ్చు వంట. రెండు విధాలుగా ఏంటంటే పొంగనాలు చేసుకోవచ్చు, ప్లస్ వచ్చేసి దోశ చేసుకోవచ్చు.